ఫ్రెండ్స్, ఇంగ్లాండ్ కూడా సెమీఫైనల్కు వచ్చింది. కాకపోతే వాళ్ళ ఆడతీరు మరీ అంత కంఫర్టబుల్గా కనిపించడం లేదు. ఈ వరల్డ్ కప్లో చూసాం కదా, పాకిస్తాన్పై 164 పరుగులను చేయడానికి చివరి ఓవర్ దాకా మ్యాచ్ తీసుకొచ్చారు. అలాగే 8 వికెట్లు కోల్పోయింది. ఇక శ్రీలంకపై అయితే మరీ ఘోరం. ఒకానొక స్టేజ్లో 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు పోరాటంతో, ఆ తర్వాత స్పిన్నర్లు కూడా చెలరేగడంతో ఇంగ్లాండ్ గెలిచింది శ్రీలంకపై. కానీ వాళ్ళ ఆడతీరైతే అంత కంఫర్టబుల్గా లేదు. ఇప్పుడు సెమీఫైనల్లో ముంబైలో భారత్తో తలపడబోతోంది. టీమిండియా మ్యాచ్కు పూర్తిగా ఫామ్లోకి వస్తోంది. ఇలాంటి సందర్భంలో భారత్పై గెలవడం ఇంగ్లాండ్కు అసాధ్యమని చెప్పొచ్చు. కానీ ఈసారి మాత్రం మా ఇంగ్లాండే గెలుస్తుందంటూ వ్యాఖ్యానించాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్. చూస్తూ ఉండండి, ముంబై వాన్ఖేడే పిచ్పై మా టీం గెలుస్తుందంటూ వ్యాఖ్యానించాడు. భారత్ కంటే ఇంగ్లాండ్ స్పిన్ డిపార్ట్మెంట్లో చాలా బలంగా ఉంది. ఫీల్డింగ్ కూడా అత్యద్భుతంగా ఇంగ్లాండ్ ఫీల్డింగ్ చేస్తోంది అంటూ ఇంగ్లాండ్ కెప్టెన్ వ్యాఖ్యానించాడు. మా టీంలో జాస్ బట్లర్ గనక ఫామ్లోకి వస్తే ఇక ఇంగ్లాండ్కు తిరుగుండదని వ్యాఖ్యానించాడు. సూపర్ 8లో మేము మా టీం 3 మ్యాచ్లు ఆడితే అన్నిట్లోనూ గెలిచి అర్హత సాధించాం. పాకిస్తాన్ న్యూజిలాండ్లపై విజయం సాధించడానికి బ్రూక్ సేన కాస్త కష్టపడి ఉండొచ్చు. ఇక గ్రూప్ దశలో అయితే వెస్టిండీస్పై ఓడిపోయింది. కానీ ఆ తర్వాత ఇంగ్లాండ్ అత్యద్భుతంగా పుంజుకుందంటూ వ్యాఖ్యానించాడు. స్పిన్ డిపార్ట్మెంట్లో లియామ్ డాసన్, అదిల్ రషీద్ అండ్ విల్ జాక్స్ ముగ్గురు కాంబినేషన్లో ఇంగ్లాండ్ స్పిన్ బౌలింగ్ చాలా బలంగా తయారైందని వ్యాఖ్యానించాడు మాజీ కెప్టెన్. ఈ ముగ్గురు ఇంగ్లాండ్కు గెలుపు మార్గాలు చూపిస్తారని వ్యాఖ్యానించాడు. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఫలితానికి పెద్దగా వాల్యూ లేకపోయినా ఆ విజయం టీమ్ కాన్ఫిడెన్స్కు చాలా వాల్యుబుల్ చేసి ఉంటుంది. టీమ్ కాన్ఫిడెన్స్ను చాలా పెంచి ఉంటుంది. ముంబైలో ఇంగ్లాండ్ గెలుస్తుందని నేనైతే గట్టిగా నమ్ముతున్నా. ఖచ్చితంగా. కాకపోతే ఇంగ్లాండ్ కాస్త టీమిండియాతో అప్రమత్తంగా ఉండాలని, ఫీల్డింగ్లో కూడా ఎలాంటి లోపాలకు వెళ్ళకూడదని వ్యాఖ్యానించాడు. వికెట్ల మధ్య పరుగులు తీయడంలోనూ వాళ్ళు చాలా మెరుగ్గా ఉన్నారు. ఇలా ఆటలో ప్రతి విషయాన్ని కూడా ఇంగ్లాండ్ చాలా అద్భుతంగా సమర్థవంతంగా పనిచేస్తోందని వ్యాఖ్యానించాడు. ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ నిలకడగా ఆడకపోవడం, ముఖ్యంగా జాస్ బట్లర్ ఫామ్ కాస్త ఆందోళన కలిగిస్తోందని, ఆ మాట నిజమేనని వ్యాఖ్యానించాడు. అయితే బట్లర్ ఎక్కువగా ఆలోచించకుండా తన న్యాచురల్ గేమ్ను ఆడాలని సూచించాడు. అతడు ప్రతి బంతిని కాస్త ఏకాగ్రతగా గమనిస్తూ రియాక్ట్ కావాలని సూచించాడు. అలాగే బట్లర్ ఇన్నింగ్స్ ప్రారంభంలోని తరచుగా ఆడే ప్రత్యేక షాట్ను ఈ మధ్య ఆడటం లేదని చెప్పుకొచ్చాడు. వాన్ఖేడే పిచ్ ఆ షాట్కు అనుకూలమని, సరైన కాన్ఫిడెన్స్తో, సరైన ఏకాగ్రతతో ఆడితే అతనికి మంచి ఫలితం దక్కుతుందని కూడా ఈ మాజీ కెప్టెన్ వ్యాఖ్యానించాడు.